వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ఆసుపత్రిలో ఉన్నట్లు తెలుస్తోంది. జెరూసలంలోని హదస్సా ఈర్ కేరం ఆసుపత్రిలో నేతన్యాహు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ప్రోస్టేట్ క్యాన్సర్ కు చికిత్స చేయించుకుంటూ ఉన్నారు ఇజ్రాయెల్ ప్రధాని. మళ్లీ ఆసుపత్రిలో చేర్చడంపై చర్చనీయాంశంగా మారింది. నేతన్యాహు ఆరోగ్యం మీద అనుమానాలు పెరిగిపోతున్నాయి. గతంలోనూ పలు వైద్య చికిత్సలు చేయించుకున్నారు నేతన్యాహు. 2023 జూలైలో పేస్ మేకర్ అమర్చుగా 2024 మార్చిలో హెర్నియా శస్త్రచికిత్స జరిగింది. ఇక దంత సమస్య కోసమే ఆసుపత్రిలో చేరినట్టు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం అయితే ప్రకటన విడుదల చేసింది. ఇక యుద్ధ సమయంలో నేతన్యాహు మరణించారనే వార్తలు రావటం జరిగింది గతంలో. ఇక నేతన్యాహు ఈ సమయంలో హాస్పిటల్లో జాయిన్ అవడంతో కూడా పలు రకాలుగా దీని మీద అయితే చర్చ జరుగుతూ ఉంది. ఇక నేతన్యాహు తను వేరే దేశాలకు వచ్చినప్పుడు కూడా దీని మీద ఏదో ఒక చర్చే జరిగిందని చెప్పాలి. ఎందుకంటే తన ఆరోగ్య విషయంలో నేతన్యాహు తన చుట్టూ ఉన్నటువంటి సిబ్బంది చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతిదీ కూడా చాలా కేర్ఫుల్ గా చూసుకుంటూ ప్రతిరోజు ల్యాబ్ టెస్ట్లు చేయిస్తూ కూడా ఉన్నటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాము. ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు గురించి అనేక వార్తలు రావటము జరిగింది. ఇక ఇప్పుడు మరలా నేతన్యాహు హాస్పిటల్లో జాయిన్ చేశారనేసరికి ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా ఆయనకి ఉండటంతో ఇప్పుడు దీని మీద అనేక కథనాలు రావటం, ఆయన ఆరోగ్యం మీద పలు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ నుండి తెలుసుకుందాం. భరత్, ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ఇప్పుడు హాస్పిటల్లో ఉండటం చర్చనీయాంశంగా మారింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆసుపత్రిలో చేరారంటూ కూడా వస్తున్నటువంటి వార్తలపై పూర్తిగా కూడా అంతా ఒక అనుమానం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు జెరూసలంలో ఉన్నటువంటి అల్జీద్ కెరాన్ ఆసుపత్రిలో జాయిన్ అయినట్టుగా తెలుస్తుంది. ఇటీవల ఆయనకి ప్రోటెస్ట్ క్యాన్సర్ కి సంబంధించినంత వరకు చికిత్స చేయించుకున్నారు. అదే విధంగా ఆసుపత్రిలో చేరడంపై కూడా చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. నెతన్యాహు గతంలో 2023లో పేస్ మేకర్ అమర్చుకున్నారు. 2024లో హెర్నియా చికిత్సకు సంబంధించినంత వరకు కూడా ఆయన చికిత్స చేయించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చేరడంపై అయితే మాత్రం పలు అనుమానాలు రేకెత్తుతున్నటువంటి పరిస్థితి. ఆరోగ్యంపై అయితే మాత్రం ఏదైతే ప్రపంచ వ్యాప్తంగా కూడాను అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. యుద్ధ సమయంలో కూడా నెతన్యాహు మరణించారనేటటువంటి వార్తలు వచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ పై జరుగుతున్నటువంటి యుద్ధ కాలంలో కూడా అనేక వార్తలు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో నెతన్యాహు ఆసుపత్రిలో చేరడంపై అయితే మాత్రం పూర్తిగా అనుమానం వ్యక్తం అవుతుందంటూ కూడా ఆ దేశ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే ప్రధానమంత్రికి సంబంధించిన కార్యాలయం నుంచి దంత వైద్య సమస్య కోసం ఆసుపత్రి చేరారంటూ కూడా ఇజ్రాయెల్ ప్రధాన కార్యాలయం నుంచి అయితే సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా నెతన్యాహుకు సంబంధించి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పలుమార్లు ప్రధాని ఏదైతే హాస్పిటల్లో చేరడంపై అయితే మాత్రం ఆ దేశ ప్రజలు అనుమానం వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. నెతన్యాహుకు సంబంధించినంత వరకు కూడా ప్రతిరోజు మెడికల్ చెకప్లు ఉండేటటువంటి పరిస్థితి. ఒక ప్రధానికి ఉండేటటువంటి ప్రతి ప్రోగ్రామ్ కు సంబంధించినంత వరకు కూడా ఆయనకంటూ పర్సనల్ గా సెక్యూరిటీ, దాంతో పాటుగా ఆరోగ్యానికి సంబంధించినంత వరకు కూడాను ఏదైతే తన ఆరోగ్య సమస్యల రీత్యా ఆ వైద్య స్పెషలిస్టులు కూడా ఆయన చుట్టూ ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో మరొకసారి ఆసుపత్రిలో చేరడంపై అయితే మాత్రం అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రెసెంట్ నెతన్యాహు ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాల నుంచి ఎటువంటి సమాచారము లేనటువంటి పరిస్థితి. కేవలం ఇజ్రాయెల్ ప్రధాన కార్యాలయం నుంచి దంత వైద్యం కోసం అంటూ కూడా చేరారంటూ కూడా ఒక ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలందరూ కూడా నెతన్యాహు ఆరోగ్యంపై అయితే మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. భరత్, అంటే నేతన్యాహు దంత సమస్య కోసం హాస్పిటల్లో జాయిన్ అయ్యారని తెలిసినా గానీ, అంటే ఈ విధంగా ఒక ప్రకటన బయటకు వచ్చినా గానీ కానీ అనుమానాలు మాత్రం జనాల్లో తగ్గట్లేదు. ఎందుకంటే ఆయన ఆరోగ్య విషయంలో ఉన్నటువంటి పరిస్థితులు, అంటే ఆయనకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఆయన ఎంత జాగ్రత్తలు తీసుకుంటారంటే ఎప్పుడు ఆయన ప్రయాణాలు చేసినా, వేరే దేశాలకు వచ్చినా గానీ ఎప్పుడు కూడా ఆయనతో పాటు ఒక బృందం అనేది ఉంటుంది. ప్రతి దాన్ని కూడా టెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆయన ఆరోగ్యానికి సంబంధించి కూడా టెస్టులు ప్రతిరోజు చేయించుకుంటూ ఉంటారు. అలాంటి క్రమంలో హాస్పిటల్లో తనతో పాటు ఒక ఆరోగ్య బృందం ఉన్నప్పటికీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారంటే మాత్రం అంటే ఏదైనా పెద్ద సమస్య వచ్చి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒత్తిళ్లు గాని, యుద్ధ పరిణామాలు, వీటన్నిటి వల్ల నేతన్యాహు మీద అని చెప్పి కూడా ఒక వార్తలు అయితే జనాల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
ఖచ్చితంగా ఇజ్రాయెల్ ప్రధానికి సంబంధించినంత వరకు కూడాను నెతన్యాహు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే దానిపై ఆరోగ్య శాఖకు సంబంధించి కానీ ఏదైతే హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి జెరూసలేం వద్ద ఉన్నటువంటి ఆసుపత్రి నుంచి కానీ పూర్తిగా సమాచారం లేనటువంటి పరిస్థితి. కానీ జెరూసలేం ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున ప్రధానికి సంబంధించినంత వరకు కూడా సెక్యూరిటీ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన ఆసుపత్రి చేరడంపై అయితే మాత్రం పలు అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. గతంలో ప్రొటెస్ట్ క్యాన్సర్ కి సంబంధించినంత వరకు ఈయన ఆపరేషన్ చేయించుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా 2023లో పేస్ మేకర్ అమర్చుకున్నటువంటి సిచ్యువేషన్. దాంతో పాటుగానే హెర్నియా ఆసుపత్రి హెర్నియాకు సంబంధించినంత వరకు శస్త్రచికిత్స చేసుకోవడం. దాంతో పాటుగానే ఆయనకి ఆరోగ్య సమస్యలకు సంబంధించినంత వరకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క దానికి ఆయన దగ్గర ప్రత్యేక బృందం ఉండేటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో కేవలం దంత వైద్యం కోసం అంటూ కూడా ఆసుపత్రిలో చేరారంటూ కూడా ప్రధాని కార్యాలయం నుంచి ఇజ్రాయెల్ ప్రధాన కార్యాలయం నుంచి సమాచారం ప్రకటించడంపై దేశ ప్రజలు అక్కడ ఉండేటటువంటి దేశ ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ప్రెసెంట్ ఉండేటటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే అరబ్ కంట్రీస్ లో ఉండేటటువంటి పరిస్థితి ఇరాన్ యుద్ధం మొదలైన దగ్గర నుంచి కూడా పూర్తిగా కూడాను ఏదైతే అక్కడ ఉండేటటువంటి కంట్రీస్ యొక్క స్థితి మారిపోతున్నటువంటి పరిస్థితి. ఇజ్రాయెల్ పైన రోజు రోజుకి కూడా ప్రెజర్ పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. అరబ్ కంట్రీస్ నుంచి కూడా యుద్ధాన్ని ఎప్పుడు ఆపుతారంటూ కూడా ఇజ్రాయెల్ పైన అమెరికా పై కూడా కొంత ప్రెజర్ వచ్చేటటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో దంత వైద్యం కోసం అంటూ కూడా ఆయన ఆసుపత్రిలో చేరారంటూ కూడాను ఏదైతే ఇజ్రాయెల్ ప్రధాన కార్యాలయం నుంచి ప్రకటన విడుదల అవడంపై అయితే మాత్రం ఆ దేశ ప్రజలతో పాటుగా మిగిలిన దేశ ప్రజలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా యుద్ధ సమయంలో నెతన్యాహుకు సంబంధించినంత వరకు కూడా మరణించారంటూ కూడా కొన్ని వార్తలు గుప్పమన్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో కూడా పూర్తిగా ట్రెండ్ అయినటువంటి సిచ్యువేషన్. అటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు ఏదైతే ఇటువంటి క్లిష్ట సమయాల్లో ప్రధాని హాస్పిటల్లో చేరడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. మరొకవైపు నెతన్యాహుకు సంబంధించినంత వరకు కూడా రోజు రోజుకి తన ఆరోగ్య ఏజ్ పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య పరిస్థితి కూడా రోజు రోజుకి దిగజారుతూ వస్తున్నట్టు కూడా కొంత సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఫేస్ మేకర్ కానీ దాంతో పాటుగా హెర్నియా ఆపరేషన్ అనేక శస్త్రచికిత్సలు జరిగినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఆయనకి సంబంధించినంత వరకు ఇంకా ఏదైనా అత్యంత అవసరమయ్యేటటువంటి లేదా మిగిలిన అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే హాస్పిటల్ కి షిఫ్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటిది చెప్పకుండా కేవలం దంత వైద్యం కోసం మారామంటూ కూడా చెప్పడం అయితే మాత్రం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఇజ్రాయెల్ ప్రధాన కార్యాలయం నుంచి మిగిలిన ప్రకటన విడుదలయ్యేంత వరకు వేచి చూడాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ భరత్. ఇక దంత సమస్యలతో ఇజ్రాయెల్ ప్రధాని నేతాన్యాహు ఇటు జెరూసలేంలో నుండి హాస్పిటల్లో జాయిన్ అయినట్లుగా కూడా ఆయనకు సంబంధించినటువంటి సిబ్బంది అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ చాలా అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నటువంటి అంశంగా దీన్ని చూడొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం చూస్తే May 26న ఒక ఆపరేషన్ లో హమాస్ మిలిటరీ వింగ్ చీఫ్ మహమ్మద్ ఒరేని ఇటు ఒక ఆపరేషన్ లో భాగంగా కూడా తాము హతమార్చినట్లుగా ప్రకటన చేయడం జరిగింది. ఒకవైపు ఈ రోజు అమెరికా ఒప్పందం అంటే ఇరాన్ మీద మేము దాడులు చేయటం లేదని చెప్పిన తర్వాత ఈ రోజు మరలా దాడులు మొదలు పెట్టింది. ఇలాంటి సమయంలో నేతాన్యాహు హాస్పిటల్లో జాయిన్ అవ్వటము అంటే ఆయన దగ్గర ఎప్పుడు కూడా ఒక వైద్య బృందం అనేది ఉంటుంది. ఆయనకున్నటువంటి సమస్యలన్నిటికీ ఎప్పటికప్పుడు ప్రతిరోజు ల్యాబ్ టెస్ట్లు అనేవి ఆయనకి చేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఒక ఇంత హెక్టిక్ షెడ్యూల్స్ కానీ ఒక యుద్ధ వాతావరణం ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన ఏ ప్రాంతంలో ఉంటారు అనేది కూడా ఇప్పుడు హాస్పిటల్లో కానీ ఎక్కడైనా ఉన్నా కానీ బయటకు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ దాడులు ఎదుర్కోవచ్చు. గతంలోనే నేతాన్యాహు చనిపోయారు అని చెప్పి అతని మీద ఇరాన్ దాడి చేసింది. ఆ దాడుల్లో నేతాన్యాహు చనిపోయారు అని చెప్పి కూడా వార్తలు బయటకు వచ్చాయి. మరి ఇలాంటి క్రమంలో జెరూసలంలోని హాస్పిటల్లో నేతాన్యాహు చికిత్స పొందుతున్నారు. తన దంత సమస్యతో జాయిన్ అయ్యారు అని చెప్పి ఈ రకంగా ఒకవేళ ఏదన్నా ఉన్నా కానీ తాను ఈ సమయంలో ఒక హై సెక్యూరిటీ మధ్య తన ఇంట్లోనో లేకపోతే ఎక్కడైనా అండర్ గ్రౌండ్ లోనో అలా ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారంటే ఆయన సిచ్యువేషన్ సీరియస్ గా ఉందా, ఆయన వయసు రీత్యా కూడా వయసు కూడా మీద పడుతూ ఉంది, ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు అసలు నేతాన్యాహు ఆరోగ్య పరిస్థితి ఏంటి అన్న దాని మీద అయితే ఇజ్రాయెల్లో ఒక ఉత్కంఠ, అదేవిధంగా మిగిలినటువంటి దేశాల్లో కూడా ఒక ఆసక్తి మనం చూస్తూ ఉన్నాము.